మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 8వ వచనము. మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణము చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరచి నీ పితరులకు ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశమును నీకిచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు. చదవబడిన లేఖన భాగములో దేవుడు నీ సరిహద్దులను విశాలపరుస్తాను అని వాక్యములో వ్రాయబడినట్లుగా మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. అంటే దేవుడు మనల్ని విశాలపరుస్తాను అంటున్నాడు, అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు. మనకి ఉన్న స్థితే కాకుండా, మనకు ఉన్నటువంటి ఆశీర్వాదాలే కాకుండా ఇంకా విశాలపరుస్తాను అంటున్నాడు. ఆయన ఎప్పుడు మనల్ని విశాలపరుస్తాడు, ఆయన ఎప్పుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు అని అంటే, మనందరికీ యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు ఒక ఉపమానం మనం తలంచుకున్నట్లయితే, ఆయన ఒకనికి 5 తలాంతులు ఇస్తాడు. ఒకడు ఆ 5 తలాంతులు తీసుకుని మరొక 5 తలాంతులు సంపాదిస్తాడు. అలా 5 తలాంతులు సంపాదించినప్పుడు, నేను ఇచ్చిన తలాంతుల్ని నమ్మకంగా కాపాడావు గనుక దేవుడు అక్కడ ఏమంటాడంటే, మరింతగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 5 నీకు ఇస్తాను అని చెప్తాడు. నమ్మకంగా ఉన్నందుకు సంపాదించావు కదా అని చెప్పి దేవుడు అంటాడు, నిన్ను అనేకమైన వాటి మీద నియమించుచున్నాను అని అంటాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. 5 ఇచ్చాడు దేవుడు, మరి 5 సంపాదించాడు. నమ్మకంగా ఉన్నందుకు అనేకమైన వాటిని నేను నీకు ఇస్తాను, అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను అంటాడు. ప్రైజ్ హల్లెలూయా. ఇక్కడ దాని అర్థం ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతుల విషయంలో, దేవుడు మనకిచ్చినటువంటి ఈ విశ్వాస జీవితం కానీ, భక్తి జీవితం కానీ, ఆయన ఇచ్చిన కృపను కానీ మనం నమ్మకంగా కాపాడుకున్నట్లయితే, నిజంగా దేవుడు ఏం చేస్తాడంటే అనేకమైన వాటి మీద మనల్ని అధికారంగా చేస్తాడు, అనేకమైన వాటిని మనకు అనుగ్రహిస్తాడు, అనేక స్థలాలకు వెళ్ళేటట్లుగా విశాలపరుస్తాడు, అనేక స్థలాల్ని మన సరిహద్దులను ఆయన విశాలపరుస్తాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతుల్ని, మనకిచ్చినటువంటి విశ్వాసాన్ని, ప్రార్థనని, అభిషేకాన్ని, మనకిచ్చినటువంటి కృపను, వరములను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. వాటి విషయంలో నమ్మకంగా ఉండాలి. అలా నమ్మకంగా ఉంటే దేవుడు అనేకమైన వాటిని ఇస్తానంటున్నాడు, నీ సరిహద్దులను విశాలపరుస్తానంటున్నాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనకి నమ్మకంగా జీవిద్దాం. ఆయన మనకిచ్చిన ప్రతి ఈవిని, ప్రతి తలాంతుని మనం కాపాడుకుందాము. నిశ్చయముగా మన సరిహద్దులను మన దేవుడు విశాలపరుచునుగాక. అట్టి ఆశీర్వాదము మనందరికీ కలుగునుగాక. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, మీకు స్తోత్రం. అయ్యా, సరిహద్దులను విశాలపరుస్తానని ఎప్పుడు విశాలపరుస్తావు అని అంటే, నమ్మకంగా నీవిచ్చినటువంటి భక్తి జీవితాన్ని, నీవిచ్చిన తలాంతుల్ని కాపాడుకున్నప్పుడు అనేకమైన వాటి మీద అధికారిగా చేసి నీ విశాలపరుస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పావు నాయన. అట్లా నమ్మకంగా విశ్వాసంలో, ఆత్మీయతలో, ప్రార్థనలో, అన్ని విషయాల్లో నమ్మకంగా మా జీవితాలను ప్రతి ఒక్కరి జీవితాన్ని కాపాడుకోవడానికి కృప దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి అయ్యా. కుటుంబాల్లో సమస్యల చేత, శోధనల చేత, రోగములు, బలహీనతల చేత ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభా. అన్ని విషయాల్లో మీరు విశాలపరిచి, ఆత్మీయంగా, భౌతికంగా అన్ని విషయాల్లో విశాలపరిచి, ఆశీర్వదించి ప్రభా, అనేకమైన వాటి మీద అధికారిగా చేసి దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.